Audio Jungle. Audio Jungle. నమస్కారం మానస న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తాండూరు మరియు వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు జిల్లా కమిటీ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు వేముల రాజకుమార్, దోమా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఉప కార్యదర్శి వేముల హరీష్ కుమార్, కోశాధికారి ఆగేరు మహేష్ కుమార్, తాండూరు కమిటీ సభ్యులు అధ్యక్షులు కల్వా జగదీశ్వర్, ఉపాధ్యక్షులు పోలా వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శి గూడుపల్లి ప్రణయ్ చంద్ర, ఉప కార్యదర్శి మంకాల రఘురామ్, కోశాధికారి కల్వా సాయితేజ కార్యవర్గ సభ్యులతో కలిసి అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వైశ్య ఫెడరేషన్ కుటుంబ సభ్యులు పేదలు ఎవరైనా ఉంటే వారికి ఉన్నత చదువులు చదివించడానికి మరియు ఆర్థికంగా సాయం అందిస్తామని తెలిపారు. అలాగే 2 ఆడబిడ్డలకు పుష్యమెట్యాలు, కుట్టు మిషన్లు, పాఠశాలలకు 6 ఫ్యాన్లు అందజేశారు. ఇంకెవరైనా ఐఏఎస్ కు, డాక్టర్ కు, ఇంజనీర్ కు, సివిల్ సంబంధించిన స్టడీకి అవసరమైతే వాళ్ళ స్టడీ పూర్తయ్యే వరకు వారికి అయ్యే ఖర్చులు వైశ్య ఫెడరేషన్ సభ్యులు ముందుండి చూసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ ప్రథమ మహిళ తెలంగాణ రాష్ట్ర ఉప్పల స్వప్న పరిమల్ సత్తయ్య, భాగ్యలక్ష్మి, మంజుల రాజు, రవికుమార్ గుప్తా, నరేష్ గుప్తా, కల్వా సుజాత, కట్కం వీరేందర్, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు వాసవి మహిళా సంఘం తాండూరు వారు ఘనంగా సత్కరిస్తున్నారు. తర్వాత ధన్యవాదాలు. మరియు తాండూరులో శివ కార్యక్రమాలు ఎన్నో ముందు కూడా ఇలానే కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాము. శ్రీ గూడుపల్లి ప్రణయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో సేవ కార్యక్రమంలో పూర్తిగా కోరుకుంటున్నాము. ఆశీర్వచనం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిద్ధిరస్తు కులదేవతానుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు. కార్యక్రమాన్ని ముందు అదేవిధంగా గురువులు పెద్దలు శ్రీ పూజ్య శంకరస్వామి గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు, వారు కూడా ఆశీర్వదిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి నిన్ననే మరి ఉప్పల సింగ్ గారికి అన్న మా తాండూరులో పేదవారు ఉన్నారు, మరి వారికి పిష్టమెట్టలు కూడా కావాలి అని ఒక్కటే మాట అన్న ఏమన్నా పాసిబుల్ అవుతుందా అనగానే లేదమ్మా నేను తీసుకొస్తాను తప్పకుండా అని చెప్పేసి మరి అంత గొప్ప
మనసు చేసుకొని మరి పేదలకి పుస్తమెట్టలు అందివ్వడం కానివ్వండి, ఇక్కడొకటి రాసి ఫ్యాన్లు ఇవ్వడం కానివ్వండి, మెషిన్స్ ఇవ్వడం, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా సందేహమే లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి దేవస్థానంలో ఒక పూజలే కానీ, అక్కడ భోజనమే కానీ, వసతులే కానీ కల్పిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సింది ఆర్యవైశ్యులే, అది ఎటువంటి సందేహం లేదు. నేను మరి మీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఆర్యవైశ్య సంఘం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మీద ఉండి మరి కార్యక్రమాలు సజావుగా సాగడానికి మీ ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా మరి వివాహ శుభ కార్యక్రమాలకు పుస్తమెట్టల పంపిణీ అనేది ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా జరుగుతుంది. మరి కుప్పల ఫౌండేషన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 5,000 జంటలకు ఫోటోగ్రఫీ నేర్చుకు చేసిన అదే పని నేను ఇష్టం, నాకు అర్థమైతే ఫోటోగ్రఫీ చేయను. అదేవిధంగా మరి వేసవి కాలాన్ని దృష్టి తీసుకొని ఎన్నో ప్రభుత్వ చైర్పర్సన్ స్వప్న మేడం గారి చేతుల మీదుగా వారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది. హాజీపూర్ హై స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారికి పెద్దపూర్ మండల స్థానిక వాసి మండలంలోనే ఉన్నటువంటి యూపీఎస్ గాజీపూర్ పాఠశాలను ఎన్నుకొని మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వారి చేతుల మీదుగా ఈరోజు యూపీఎస్ గాజీపూర్ పాఠశాలకి ఫ్యాన్లు కేటాయించడం, మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.